మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సార్ మీరు ఇంకోటి విన్నారా సార్? మొన్న బాగా ట్రోల్ నడిచినాయి. అందరూ బీఆర్ఎస్ పార్టీని తిడుతున్నారు, అంటే కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు, కానీ మా కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఎట్లనైతే ఒక మనిషి మనుగడ కోల్పోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకి యూజ్ అవుతుందో, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఇన్సూరెన్స్ లాంటిది. దాని విలువ మీకు ఇప్పుడు తెలియదు, ఫ్యూచర్లో తెలుస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. మరి అసలు ఈ ఇన్సూరెన్స్ ఏంటి, ఫ్యూచర్లో ఎట్లా యూజ్ అవుతుంది, దీన్ని ఎట్లా మనకి గిఫ్ట్కి ఇస్తుంది తెలంగాణకి అనేది ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే అప్పుడు వీళ్ళు ఒకటేంటంటే ఈ మత్స్య సంపదను పెంచుతున్నాము ఆంధ్రాగా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు ఎవరు మంత్రి బాగా ప్రచారం చేశాడు. ఇప్పుడు ఈ 3 డ్యాములు కూడా నాకు తెలిసి ఆ చేపలు పెంచడానికి పనికొస్తాయి తప్ప ఈ ఇప్పుడైతే నిల్వ చేసి పంపింగ్ చేసే పరిస్థితిలో లేదు. ఇంకోటి మేజర్గా ఏంటంటే మొన్న కాగోళ్ళు చెప్పింది, ఈ మొత్తము 21 స్టేజెస్లో ఉన్నాయి. 21 స్టేజెస్లో ఉన్నప్పుడు కేవలం 4 స్టేజెస్ మాత్రమే వాళ్ళు తీసుకొని అనలైజ్ చేశారు. అనలైజ్ చేస్తేనే దాంట్లోనే వీళ్ళకి 5,500 కోట్లు ఎక్స్ట్రాగా గుత్తేదారికి ఇచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఇక మీరు ప్రాజెక్టు మొత్తం కూడా ఎవాల్యుయేట్ చేసినట్లయితే ఎంత దారుణంగా ఈ ప్రాజెక్టుని కట్టారు అనేది, లేకపోతే దాన్ని ఎట్లా వాళ్ళు వాడుకున్నారు అనేది తెలుస్తుంది. అదే రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇంకే రకంగా, లేకపోతే రైతుల యొక్క సెంటిమెంట్ను కూడా ఆడుకున్నారు వీళ్ళు. మీకు ఇవాళ నీళ్ళు వస్తున్నాయి, లేకపోతే మీ కాళ్ళు కడుగుతాం, చేతులు కడుగుతాం అని రకరకాలైన వాగ్దానాలు చేశారు. సరే, ఇప్పుడు వాగ్దానాలు అంటే ఇప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు వాళ్ళు ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని నేనైతే సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళు అనుకోకుండా నేను చేయలేను, కానీ దానికేం సంబంధం లేదు. ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కాక వాళ్ళు ఫస్ట్ 2014లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కాక ఒకసారి చదువుకొని వాళ్ళు ఏమేమి ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో వీళ్ళు చెప్పినవన్నీ కూడా చేస్తారని అయితే ఎవరికి భ్రమలు లేవండి. అసలు ప్రజలకు కూడా భ్రమలు లేవు వీళ్ళు ఏదో చేస్తారని. కేవలం వాళ్ళ మీద వ్యతిరేకతతో వీళ్ళని గెలిపించారు తప్ప వీళ్ళు ఏదో బాగు చేస్తారు, లేకపోతే ఇంకేదో ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున అభివృద్ధి అయిపోతుంది, అందరికీ ఉద్యోగాలు వస్తాయి అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పగలను. మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద అప్పుడు నేనే కేసు వేశాను. కేసేస్తే అది కోర్టు కూడా ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ స్పెండ్ కాకపోతే నేను మళ్ళీ కాంటెంప్ట్ కూడా వేసాను. సరే, ఈ లోపల ఈ కొత్త గవర్నమెంట్ రావడం, వాళ్ళందరూ రిజైన్ చేయడం, అది అయిపోయింది. నేను అదేంటంటే మనము అన్ని ఆరోపణలు చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్కి మీరు ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు? మళ్ళీ మీరు ఎగ్జామ్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు నర్సింగ్లు కానివ్వండి, పోలీసు అంటే అది వేరే అనుకోండి. ఈ వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ పెట్టి కండక్ట్ మనం ఏమన్నాం అప్పుడు, వాళ్ళకి అర్హత లేని వాళ్ళు మెంబర్లుగా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్కి మీరు గ్రూప్ 4 అండ్ నర్సుకి ఎట్లా మీరు రిజల్ట్ ఇస్తారు? ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు? మీరు అంటే ఇది మీకు మీ దృష్టికి వచ్చిందా? స్టాఫ్ నర్సులు అందరూ ధర్నా చేసి మొత్తం వాళ్ళకి అవకతవకలు జరిగినాయి దీంట్లో అని చెప్పి బాధపడుతుంది. అదే ఇప్పుడు గ్రూప్ 4లో ఒక అమ్మాయి నాకు మార్కులు తక్కువ వచ్చినాయని సూసైడ్ చేసుకుంది. అంటే అది రీజన్ ఏంటి, ఎంత తక్కువ వచ్చినాయని నేనైతే అనలైజ్ చేయలేదు. కానీ అనేది అంటే వాళ్ళు అవకతవకలు చేసి ఉంటారు కదా ఎగ్జామ్స్ లో. అటువంటి వాళ్ళకి మీ ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది అనేది మొత్తం ప్రక్షాళన చేయడం అంటే అది కదా. మరి ఎంత ప్రక్షాళన చేసింది అనేది మనం చూడాలి. అంటే కమింగ్ టు బ్యాక్ ఇది వస్తే ఇప్పుడు వీళ్ళు 19 లక్షలు ఆయకట్టు కొత్తది ఇస్తామన్నారు. అట్లనే కొత్త స్టెబిలైజేషన్ కూడా మొత్తం 18 లక్షల ఎకరాలు, మొత్తం 36 లక్షల ఎకరాలు చెప్పారు. వాళ్ళు కాగోళ్ళు ఏమన్నారు, యాక్చువల్గా వీళ్ళు లిఫ్ట్ చేసేది 200 టీఎంసీ. 200 టీఎంసీలో 30 టీఎంసీ హైదరాబాదు నీళ్ళ అవసరాల కోసం తాగడానికి, 10 టీఎంసీ ఎన్ రూట్లో ఉన్న వాళ్ళకి, 6 టీఎంసీ ఇండస్ట్రియల్ పర్పస్ అని చెప్పారు. ఇవన్నీ పోగా మిగిలేదు 169. 169లో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ డిపిఆర్లో 17,700 ఎకరాలు అని ఒక టీఎంసీకి అని చెప్పారు.
కానీ యాక్చువల్గా మన తెలంగాణలో కాక ఏ ప్రాజెక్ట్ కింద చూసినా కానీ 6 నుంచి 8,000 ఎకరాల కంటే ఎక్కడ పారలా. ఈవెన్ కాగోళ్ళు ఇంకా 10,000 ఎకరాలు కూడా తీసుకున్నారు. కానీ ఎక్కడ కూడా మనకి వర్షాకాలంలో ఏమో 8,000 ఎకరాల వరకు పారడానికి అవకాశం ఉంది. ఎండాకాలం అయితే 6,000 ఎకరాల కంటే ఎక్కువ పారదు. 169 అసలు మొన్న ఇంజనీర్లు చెప్పింది ఏంటి, 162 TMC మాత్రమే ఇప్పుడు లిఫ్ట్ చేశారని. నేను అడిగేది ఏంటంటే 162 TMCని లిఫ్ట్ చేసి మీరు 1,20,00,000 ఎట్లా ఇచ్చారని అడుగుతున్నాను. ఇప్పుడు సాగర్ వీళ్ళకి సంబంధం లేదు, నిజాం సాగర్ వీళ్ళకి సంబంధం లేదు, SRSP వీళ్ళకి సంబంధం లేదు, ఇక్కడ శ్రీశైలం వీళ్ళకి సంబంధం లేదు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. కాకపోతే కొన్ని మహబూబ్ నగర్లో చివరి దశలో ఉన్నాయి, కొన్ని చేసి ఉంటారు. అదైతే 10-20 లక్షల ఎకరాలు అయితే ఏం కాదు. అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు, మేము 1,20,00,000 ఎక్కడ ఇచ్చారు వీళ్ళు అంటే అనేదంటే వీళ్ళని రైతుల్ని ఒక ప్రాంతంలో ఒక రకంగా ఇంకో ప్రాంతంలో ఇంకొక రకంగా చెప్పి అక్కడ చేస్తున్నారు కాబట్టి రేపు మాకు చేస్తారనే అట్లా రైతుల్ని సెంటిమెంట్ తోటి ఏదో కట్టేయాలనే ఆలోచన తప్ప వాస్తవికంగా అయితే కాదు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్టులో కాగోళ్ళు చెప్పింది ఏంటంటే 46.62% ఆఫ్ అంటే ఇప్పుడు మన ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఉందో తెలంగాణలో కరెంట్ ఎంత అవసరం అంటే 46.62 అవసరం అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ దగ్గర 50%. అంటే మీరు పీక్ అవర్స్లో మనకు మొత్తం తెలంగాణ స్టేట్ ఎంత అయితే ఉపయోగిస్తుందో ఈ 21 అంటే 9 స్టేజెస్లో రావాలి. ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు ఉన్న కొండపోచమ్మ దాకా రావాలి అంటే 9 సార్లు లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. 9 సార్లు మీరు లిఫ్ట్ చేస్తే అది ఎంత ఎంత పవర్ ఖర్చు అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అది దేనికి పనికిరాదు ఇక కాళేశ్వరము అట్లనే వదిలేసేయాలని చెప్తుంది. కానీ 85,000 కోట్ల అది కట్టడానికి అది డిపిఆర్లో 81,000 అంతకన్నా ఎక్కువనే అయిందని చెప్తున్నారు. 1,27,000 కోట్లు అయిందంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్ కట్టినప్పుడు పొలానికి నీళ్లు పోవాలంటే డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక కాలనీలో ట్యాంక్ కడతాం అనుకోండి, ట్యాంక్ కట్టంగానే సరిపోదు కదా, ప్రతి ఇంటికి నల్లా పెట్టాలి. అంటే అట్లా ప్రతి పొలానికి ఒక పోయే కాలువ ఉండాలి. ఇంతవరకు డిస్ట్రిబ్యూటర్ కెనాల్సే లేవు ఎక్కడ కూడా. అట్లా వదిలేస్తే మన డబ్బులని వేస్ట్ కదా ఈ 1,27,000 కోట్లు. దాన్ని ఎట్లా ఉపయోగించాలనేది నిపుణుల మీద వాళ్ళని రిపోర్ట్ తీసుకొని దాన్ని ఎట్లా ఉపయోగించాలి, పూర్తిగా ఉపయోగించకపోతే కూడా ఇంకా మరీ నష్టం అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ప్రస్తుత ప్రభుత్వం ఇంకా ఈ సెంట్రల్ గవర్నమెంట్ తోటి నెగోషియేట్ చేసి ఈ రకంగా ఉన్నది కాబట్టి కొంత బ్యాంకు ఇప్పుడు రుణమాఫీ ఎట్లా ఉంటుందో దాన్ని అట్లా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇంకా ఫర్దర్గా ఇంట్రెస్ట్ కట్ డౌన్ చేసుకోవడానికి RBI ద్వారా ఇవన్నీ నెగోషియేట్ చేసుకోవచ్చు. అట్లా నెగోషియేట్ చేసుకుని రుణభారాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయాలి. చేస్తూ సైమల్టేనియస్గా దీనికి బాధ్యులైన వాళ్ళని చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో నమ్మకం కలిగించిన వాడు బతుకుతాం. ఒకవేళ వాళ్ళ పట్ల చర్యలు తీసుకోకుండా ఉన్నట్లయితే ఇద్దరు కలిసి చేస్తున్నట్టుగా తీసుకుంటారంటారా చర్యలు? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఈ 2 months నుంచి ఆ ఇష్యూ డ్రాగ్ అవుతూనే ఉంది కాబట్టి ప్రజలకు కూడా కొద్దిగా నమ్మకం అనేది కోల్పోతున్నారు. సడలుతుంది అంత తీసుకోదలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా అసలు ఆల్రెడీ కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లీస్ట్ ఇప్పుడు ACB ఉంది చూడండి, ACB ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా అక్రమంగా సంపాదించిన వాళ్ళే కదా. మరి ACB ఏం చేస్తుంది, ACB ఇప్పుడు వినాయక్ రెడ్డి ఒక ఇంజనీర్గా సంపాదించాడు అనుకోండి, ACB రెడ్డి చేస్తే ఏం చేశాడు, ఆయనకున్న ఇన్కమ్ ఎంత, ఆయనకున్న ఆస్తులు ఏంటి, ఎట్లా వచ్చినాయనేది తెలుస్తుంది కదా. ACB ఎందుకు రేట్ చేయట్లేదు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. అంటే చేస్తుంది కానీ ఏదో అన్నెసెసరీ లీడర్స్ లేదండి. ACB ఎక్కడ కూడా ఇంతవరకు ఇన్వాల్వ్ కాలేదు ఎక్కడ దీంట్లో. కాళేశ్వరంలో అంటున్నారు, కాళేశ్వరం విషయంలో చిన్న వాళ్ళ దగ్గర ACBలు పోతారు, దాన్ని పెద్ద బట్ కాళేశ్వరంలో పనిచేసిన వాళ్ళందరూ వెనకాల మాత్రం పడతాయి. ఎక్కడ కూడా ఇంతవరకు ఎక్కడ కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు మెగా కృష్ణారెడ్డి కాక మీరు పట్టుకున్నట్లయితే ఆయన అన్ని డీటెయిల్స్ ఇస్తాడు, ఎవరెవరికి ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు, ఏమి ఇచ్చలేదు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి స్టేట్మెంట్ ఇస్తూ చెప్పాడు కదా, 6% తీసుకుంటున్నాడు ముఖ్యమంత్రి ఆయన ఇచ్చాడు కదా స్టేట్మెంట్. 6% అంటే మాటలా? అదే 6% అంటే మరి ఇదివరకు చీఫ్ మినిస్టర్లు 4% అని అన్నారు, ఇప్పుడు ఈయన 6%.
అట్లా తీసుకున్నప్పుడు మరి ఇవన్నీ కూడా బయటికి రావాలి అంటే వీళ్ళు ఒక నిర్దిష్ట ప్రణాళికలతో పనిచేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే తప్ప ఇది బయటకు వచ్చే అవకాశం లేదు. అందువల్ల సరే ఈ కాళేశ్వరంది ఇట్లా ఉంది,